హాయ్! మళ్ళీ వచ్చేసాను. టాపిక్ ఏంటంటే ఇండియా విన్స్ ద మ్యాచ్. ఎవరు చెప్పారు ఇండియా ఎప్పటికీ డెవలప్ కాదని? సో, మనం కూడా ప్రపంచ దేశాలతో గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాం. ఎందులో అంటారా? ఓపెన్ గూగుల్ అండ్ సెర్చ్ విచ్ కంట్రీ ఈస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని. అలా గూగుల్‌ని అడిగితే గూగుల్ చెప్తుంది అది ఇండియా అని. ఇంక ఛాన్స్ లేదు చైనాకి గాని, యూఎస్ఏ గాని, కెనడా గాని, యూరప్‌కి గాని. ఎందుకంటే డయాబెటిస్‌లో మనల్ని కొట్టే కంట్రీయే లేదు. అసలు డయాబెటిస్ ఎందుకొస్తుందో తెలియాలంటే ముందుగా మీకు దేవర కదా! ఛీఛీ కాదు. మెట్రో కథ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ కెపాసిటీ 200 పీపుల్స్. బట్ బయటున్న పీపుల్స్ 300. అంటే ఆ ట్రైన్‌లోకి ఎక్కింది టోటల్ 300 పీపుల్స్. అంటే 100 పీపుల్స్ ఎక్స్‌ట్రా. సో, ఏమవుతుంది? అది ట్రైన్ కాబట్టి వెళ్ళిపోతుంది. సో, అది ట్రైన్ కాబట్టి వెళ్ళిపోయింది. వెన్ ఇట్ కమ్స్ టు యువర్ బాడీ ఇఫ్ యూ ఈట్ హెవీ అండ్ హెవీ నీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో, నీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆటోమేటికల్లీ ఇట్ కాజెస్ యూ డయాబెటిక్. సో, మరి డయాబెటిక్స్‌కి సొల్యూషన్ ఏంటి భయ్యా అంటే, నాకు తెలిసింది చెప్తున్నాను. సో, ఎవల్యూషన్ ఐడియా ఉందా? లైక్ కోతి నుంచి మనిషి వచ్చాడు కదా! సో, మనం మనుషుల్లా మారి మళ్ళీ గొర్రెలా ప్రవర్తిస్తున్నాం. గొర్రె అంటే ఏంటో తెలుసు కదా! లైక్ ఇఫ్ ఏ గ్రూప్ ఆఫ్ షీప్స్ ఉన్నాయనుకోండి. అవి స్టార్టింగ్ ఏ గొర్రె ఎళ్ళిందంటే, ఆ గొర్రె వెనకాలే ఫాలో అవుతూ ఉంటాయి. ఇది గొర్రె ప్రాసెస్. సో, మీ ముత్తాత తిన్నాడని మీ తాత, మీ తాత తిన్నాడని మీ నాన్న, మీ నాన్న తిన్నాడని నువ్వు. ఇలా తింటూ వెళ్ళిపోతే రోజుకి 3 సార్లు డయాబెటిక్ కంట్రీ 100% అయిపోద్ది ఇంక మనది. సో, ఫుడ్ అనేది వర్క్ బేస్డ్ మీదే తినాలి. అసలు రోజుకి 3 సార్లు తినే కాన్సెప్టే మనది కాదు. సో, ఈ కాన్సెప్ట్ ఎప్పుడొచ్చిందంటే ఇండస్ట్రియల్ వర్కర్స్ ఉంటారు కదా! సో, ఫస్ట్ వాళ్ళు వర్క్ చేసేవారు. అండ్ ఒక సర్టెన్ టైమ్ వచ్చేటప్పటికి వాళ్ళు అలసిపోయేవారు. సో, మళ్ళీ వాళ్ళకి ఫుడ్ పెట్టడం, ఎగైన్ దే వర్క్. మళ్ళీ అలసిపోయేవారు. మళ్ళీ డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తాత పంచలో హిస్టరీలు వెతకడం మానేయాలి. ఎందుకంటే మన లైఫ్ వేరు, మన తాత లైఫ్ వేరు. మన తాత పొద్దున్న లెగ్గానే సైకిల్ తొక్కేవాడు. మనం పొద్దున్న లెగ్గానే మొబైల్ చూస్తాం. బోత్ ఆర్ నాట్ సేమ్. మన తాత పొద్దున్న లెగ్గానే పొలం పనులకెళ్తాడు. మనం పొద్దున్న లెగ్గానే కంప్యూటర్ పనికెళ్తాం. బోత్ ఆర్ నాట్ సేమ్. వర్క్‌లోనే నాట్ సేమ్ అన్నప్పుడు ఫుడ్‌లో సేమ్ ఎలా ఉంటది? ఉండదు. డయాబెటిస్ నుంచి తప్పించుకోవాలంటే ఫస్ట్ వాట్ ఈజ్ మజిల్ అని తెలియాలి. వాట్ ఈజ్ ఫ్యాట్స్ అని తెలియాలి. వాట్ ఆర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే తెలియాలి. వాట్ ఆర్ కార్బోహైడ్రేట్స్ అంటే తెలియాలి. వాట్ ఈజ్ ఫైబర్ అంటే తెలియాలి. వాట్ ఈజ్ ప్రోటీన్ అన్నా కూడా తెలియాలి. సో, ప్రోటీన్ కోసం డైలీ ఒక 6 ఎగ్స్ తినమంటారు. మెయిన్ రీజన్ ఏం చెప్తారంటే మాకు అరగదని. అరగదు. ఎందుకు అరుగుద్ది? పొద్దున్నే ఇంజిన్ ఆయిల్‌లో వేయించిన బజ్జీలు తిను. అది ఎలా అరుగుతుందో చెప్పు. ఇంజిన్ ఆయిల్‌లో వేయించిన పూరీలు ఎలా అరుగుతున్నాయో చెప్పు. ఇడ్లీ విత్ చట్నీ ఎలా అరుగుతుందో చెప్పు. బిర్యానీ విత్ డబల్ మసాలా ఎలా అరుగుతుందో చెప్పు. పికిల్ ఎలా అరుగుతుందో చెప్పు. ఈవినింగ్ టమాటా బజ్జీ, బోండాలు ఎలా అరుగుతున్నాయో చెప్పు. ఇంకా కిడ్నాపులు చేసేవాడికి, మర్డర్‌లు చేసేవాడికి, ఫ్రాడ్ పనులు చేసేవాడికైనా శిక్ష పడుతుందో లేదో తెలీదు గానీ, నువ్వు ఇప్పటి నుంచి ఏం తింటున్నావు అని నీ బాడీ మాత్రం ఫ్యూచర్‌లో నిన్ను శిక్షిస్తుంది. భయ్యా ఇదంతా చెప్తున్నావు గానీ, అసలు ఏం తినాలి? ఎలా తినాలి? అది కూడా చెప్పొచ్చు కదంటే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ ఉన్నాడు. పర్సన్ బి ఉన్నాడు. చూద్దాం. I don't store fat because you eat too much. I store fat because I'm told to. When blood sugar spikes, I rise. And when I'm high, I turn fat storage on. I hit fast, I spike sugar, and insulin follows immediately. I don't taste sweet, but I turn into sugar anyway. Same spike, same insulin. I don't look like sugar, but I'm full of it. I spike insulin. Quietly. Little bites, all day long. Insulin never gets a break. When insulin stays high, I can't burn fat. This isn't about eating less. It's about keeping insulin low. ఆ వీడియోలో చూసారు కదా! ఆ వీడియోలో ఉండేది పర్సన్ ఏ. మీన్స్ దట్స్ అన్ అన్‌హెల్తీ. సో, వాడు ఏం చేస్తాడంటే రోజు కార్బోహైడ్రేట్ ఫుడ్ మాత్రమే తింటాడు. లైక్ రైస్, చపాతీ, ఇడ్లీ ఆర్ బ్రెడ్ ఇలాంటివే తింటాడు. సో, ఇది తిన్న ప్రతిసారి వాడి ఇన్సులిన్ స్పైక్ అయిపోతుంది. ఇన్సులిన్ స్పైక్ అయిపోతే దట్ కాజ్ యూ ఫ్యాట్. ఇప్పుడు పర్సన్ బి.
పర్సన్ బి మీల్ ఎలా ఉంటుందంటే లైక్ వాడు ఒక 10 to 15 గ్రామ్స్ ప్రోటీన్ పక్కా తీసుకుంటాడు, అండ్ సమ్ కార్బోహైడ్రేట్స్ యాడ్ చేసుకుంటాడు, అండ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా యాడ్ చేసుకుంటాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ అంత త్వరగా స్పైక్ అవ్వదు. సో ఇన్సులిన్ స్పైక్ అవ్వలేదంటే నీ బాడీలో ఫ్యాట్ స్టోర్ అవ్వదు, ఫ్యాట్ స్టోర్ అవ్వలేదంటే యు ఆర్ హెల్దీ. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఏం అర్థమైంది? హెల్దీగా ఉండాలంటే యూ హ్యావ్ టు గో జిమ్. ఫస్ట్ కొంచెం స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకోండి, అండ్ సమ్ కార్డియో చేసుకోండి. సో ప్రోటీన్ తినండి, కార్బోహైడ్రేట్స్ తినండి, అండ్ ఫైబర్ కూడా తినండి. సో జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. సో ప్రపంచంలో ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ కారు కానీ ఇల్లు కానీ కాదు, దట్స్ యువర్ బాడీ. మీరు హెల్తీగా లేనప్పుడు వాట్స్ ద యూజ్ ఆఫ్ ఆల్ దిస్? సో జాగ్రత్తగా ఉండండి.